ప్రభుత్వాలు ప్రపంచ దేశాల్లో కూడా ఉదాహరణకు ఒకటే ఒక సంఘటన, మరి ₹2 కిలో బియ్యం పది అన్నం పెట్టాలని, కూలి గుడ్డ నీడ తీసుకురావాలని సంకల్పంతో చేసినటువంటి సేవలు ఆ రోజు మన కేంద్రంలో కూడా ₹2కి ₹4 అనే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు ప్రవేశపెట్టారు. అది ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని అంటే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టినటువంటి ఘనత మరి ఎన్టీ రామారావు గారిది. నేను ఆయనతో ఉన్న సంబంధాలు ఇప్పటికీ నేను అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘానికి గౌరవాధ్యక్షునిగా దాదాపు 25 సంవత్సరాల నుంచి మరి ఎమ్మెల్యేని పనిచేస్తూ ఉన్నాం. ఆయన ఫోటోగ్రఫీ కానీ ఆయనకు ఉన్నటువంటి రాబోయే తరాలకు నేను ఒక్కటే చెప్తున్నా, ఇక్కడ మన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మరి ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల కొరకు ఒక పాఠ్యాంశం పుస్తకం ప్రవేశపెట్టి ఎన్టీ రామారావు చేసినటువంటి సేవలను ఆ పాఠ్యాంశంలో పొందుపరిచి మరి ఇక్కడ రాబోయే తరాలకు అందించాలని చెప్పి నేను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ రాబో పార్లమెంట్ కూడా ప్రతిసారి చెప్తా ఉన్నాం. భారతరత్న అనేది తప్పకుండా ఎన్టీ రామారావు ఇవ్వాలి అనేది కూడా మా నినాదం. కల్పించేది అంటున్నాం, ఇప్పుడు అంటున్నాం కాబట్టి తప్పకుండా అది నెరవేర్చడానికి సంకల్పంతో కూడా మేము ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మరోసారి ఇవాళ విగ్రహం అక్కడ చిత్రాల విగ్రహం చేస్తున్నారు. ఆయన కూడా ప్రేమ ఉన్నది ఎన్టీ రామారావు అంటే, దానికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఇవాళ ఒక పాఠ్యాంశంలో చేర్చాలి. ఎస్సీ ఎస్టీ బహుజనుల గురించి ఆయన కొంత తోడ్పాటు అందించిందని ఒక పాఠ్యాంశం చేసి రాబోయే తరాలకు అందించాలని చెప్పి